కీలకమైన ప్రతిపాదన చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాని ప్రకారము ఒకవేళ టికెట్ల రేటు అన్నది పెంపు అన్నది జరిగితే మాత్రం అందులో నుంచి కొద్దిపాటి అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించబోతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలకి సెస్లాగా మీరు పే చేయాలి అనే విధంగా ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని మీద ఇంకా సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వాలి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. రైట్, ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు మా రిపోర్టర్ రత్నకుమార్ కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రత్నకుమార్, ఏంటి ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే సీఎం తన ప్రతిపాదనలు చాలా ముక్కుసూటిగా చెప్తున్నట్టుగా, చాలా క్లియర్గా చెప్తున్నట్టుగా మనకు సమాచారం అంతా. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే సంధ్యా ఘటనకు సంబంధించి తను మరొకసారి విచారం వ్యక్తం చేస్తూనే అలాంటి కార్యక్రమాలు జరగకూడదు అంటే బెనిఫిట్ షోలు కానివ్వండి, ఇంపార్టెంట్ షోలకి హీరోలు హాజరు కాకుండా నిర్ణయం ఇండస్ట్రీ నుంచి తీసుకోండి అన్నట్టుగా ఒక ప్రతిపాదన చేసినట్టుగా సమాచారం అందుతోంది. సో సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఓవరాల్గా అక్కడ అంత రక్కస్ జరగడానికి కారణం కేవలము హీరో ఆ కార్యక్రమానికి లేదా ఆ షోకి వెళ్ళడమే అన్న ఒక అభిప్రాయానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించి ఆ ప్రతిపాదన కూడా చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం అనేది మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి యొక్క సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు 36 మంది సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. ప్రజెంట్ ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కీలక విభాగాల్లో పలు యూనియన్లలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరు సమావేశమైన తర్వాత కొన్ని కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సినిమా ప్రముఖులతో ప్రస్తావించినట్లు కూడా మనకు ఇన్సైడ్ నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందులో మొదటిగా రీసెంట్ గా జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా ఆయన మరొకసారి విచారం వ్యక్తం చేశారు. ఆ రోజు జరిగినటువంటి ఘటన ఒక ప్రాణం కోల్పోవడం, అలాగే ఆమె యొక్క కుమారుడు ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందడం, ఈ ఘటనలకు సంబంధించి ఆయన మరొకసారి సీఎం విచారం వ్యక్తం చేస్తూ కూడా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అక్కడ ఆ రోజు హీరో వెనుక వెళ్ళకపోయి ఉంటే, సంధ్యా థియేటర్ వరకు వెళ్ళకపోయి ఉంటే ఇటువంటి ఘటన అనేది చోటు చేసుకునేది కాదు. ఇట్లాంటి పరిస్థితులు అనేవి తర్వాత తమకు ఈ బెనిఫిట్ షోలను రద్దు చేస్తే అసలు నెక్స్ట్ ఇట్లాంటి ఇబ్బందులు అనేవి తలెత్తవు కదా అన్నటువంటి విషయాలను కూడా ఆయన సినీ ప్రముఖులతో డిస్కస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ డిస్కషన్ లోనే ఇటు సినీ ప్రముఖులు కూడా తమకున్నటువంటి కొన్ని ఇబ్బందులను కూడా ముందుంచడం జరిగింది. ఒకవేళ బెనిఫిట్ షోలను రద్దు చేస్తే ముందు భారీ బడ్జెట్లతో నిర్మించినటువంటి సినిమాలు అనేవి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. కొన్ని 100 కోట్ల బడ్జెట్లతో ఈ సినిమాలను నిర్మించడం జరుగుతుంది. కొన్ని సినిమాలు షూటింగ్లు పూర్తయి, కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే గేమ్ చేంజర్ అనే సినిమా రీసెంట్ గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమితులైనటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజే ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. కొన్ని 100 కోట్లు శంకర్ దర్శకత్వంలో ఆ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక హీరో వెంకటేష్ నటించినటువంటి మళ్ళీ వస్తాం సంక్రాంతికి అనే ఒక సినిమా, ఆ సినిమా కూడా రిలీజ్ కు ఉంది. ఇలా కొన్ని పెద్ద సినిమాలు అనేవి రిలీజ్ కు ఉన్నాయి. వీటి మీద భారీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఒక ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలను మొత్తాన్ని కూడా బెనిఫిట్ షోలను రద్దు చేస్తే అంటే బడ్జెట్ లో అంటే రాబడి పరంగా ప్రాఫిట్స్ పరంగా కొంత కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు సినీ ప్రముఖులు ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు తెలియజేసినటువంటి అంశం కూడా తెలుస్తుంది. దీని మీదనే కొంత వాదన అంటే కొంత ఆర్గ్యుమెంట్స్ అని చెప్పలేం కానీ కొన్ని అంటే ఈ అంశాల మీద చర్చ అనేది జరుగుతూ ఉంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు సానుకూలంగానే స్పందించేటటువంటి సమాచారం. మనకి ఇంకొక అప్డేట్ అందుతుంది. అప్డేట్ ప్రకారం ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని ప్రతిపాదనలు పెడుతున్న నేపథ్యంలో నాగార్జున కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఒక విషయం మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తే మేము యూనివర్సల్ లెవెల్ సెటప్లో మేము ఇక్కడ స్టూడియో సెటప్లు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి సెటప్లు ఉన్నాయి. మరిన్ని స్టూడియో సెటప్లు ఇక్కడ పెట్టడం ద్వారా విదేశాల నుంచి కానివ్వండి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ షూటింగ్లకి వస్తే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంది. కాబట్టి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ గురించి మీరు ఆలోచించాలి అంటూ నాగార్జున ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు కానీ ఆ ఖర్చు అన్నది ఇన్సెంటివ్ ఏదైతే రెమ్యునరేషన్స్ ఉన్నాయో రెమ్యునరేషన్స్లో ఎక్కువ శాతం పోతుంది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పెరగాలి అంటే ప్రపంచ స్థాయి స్టూడియోల నిర్మాణం ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ స్టూడియోస్ నిర్మాణం చేయడానికి
క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటూ నాగార్జున కూడా ఒక ప్రతిపాదన చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రత్న, ఖచ్చితంగా ఈ అంశం అనేది ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హీరో నాగార్జున ఆయన ఒక ప్రముఖ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించి కూడా ఆయన దానికి చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇతర ప్రముఖ స్టూడియోలు కూడా ఉన్నాయి. మనకు రామోజీ ఫిలిం సిటీ